Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, liposuction, tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్న ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికా న్యాయశాఖ రిలీజ్ చేసింది. నిందితుడు ఎలెన్ సెక్యూరిటీని ఎలా దాటుకుని వచ్చాడో ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హోటల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్ గుండా నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరిపినట్లుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుడు కోల్ థామస్ ఎలెన్ ప్లాన్ ప్రకారం హోటల్లో గెస్ట్ గా దిగినట్లు అధికారులు గుర్తించారు. ఎలెన్ కాల్పుల్లో ఓ సీక్రెట్ సర్వీస్ అధికారి గాయపడ్డారు. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, అందులో భాగంగానే వీడియోను రిలీజ్ చేసినట్లుగా వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఏప్రిల్ 24న నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్లో నిందితుడు ఎలెన్ కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్న ఘటనకు సంబంధించిన వీడియోను అమెరికా న్యాయశాఖ రిలీజ్ చేసింది. నిందితుడు ఎలెన్ సెక్యూరిటీని ఎలా దాటుకుని వచ్చాడో ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హోటల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్ గుండా నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరిపినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుడు కోల్ థామస్ ఎలెన్ ప్లాన్ ప్రకారం హోటల్లో గెస్ట్ గా దిగినట్లు అధికారులు గుర్తించారు. ఎలెన్ కాల్పుల్లో ఓ సీక్రెట్ సర్వీస్ అధికారి గాయపడ్డారు. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. అందులో భాగంగానే వీడియోను రిలీజ్ చేసినట్లుగా వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఏప్రిల్ 24న నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్లో నిందితుడు ఎలెన్ కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పై జరిగిన హత్యాయత్న ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు న్యాయశాఖ రిలీజ్ చేసింది. నిందితుడు ఎలెన్ సెక్యూరిటీని ఎలా దాటుకొని వచ్చాడో ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వీడియో బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతోంది. హోటల్లో ఏర్పాటు చేసిన సెక్యూరిటీ చెక్ పాయింట్ గుండా కూడా నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరిపినట్లుగా చాలా క్లియర్ గా మనకి ఈ వీడియోలో కనిపిస్తోంది. నిందితుడు కోల్ థామస్ ఎలెన్ ప్లాన్ ప్రకారమే హోటల్లో గెస్ట్ గా దిగినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం కూడా ఓ సీక్రెట్ సర్వీస్ అధికారి ఈ మొత్తం కాల్పుల్లో గాయపడ్డాడు. కాల్పుల ఘటనపై సమగ్ర దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, అందులో భాగంగానే వీడియోను రిలీజ్ చేశామని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. విజువల్లో చూడొచ్చు, ఒక్కసారిగా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లిన దృశ్యం మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. సెక్యూరిటీ గార్డ్స్ తప్పించుకుంటూ ఒక్క క్షణం వ్యవధిలో పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్లిపోయి గన్ పాయింట్ ను అక్కడ పెట్టిన విజువల్ స్క్రీన్ మీద మనకి క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, ఆ విజువల్ మనకి ఇప్పుడు స్క్రీన్ లో ప్లే అవుతుంది. మీరు చూస్తే చాలా ఖచ్చితంగా కూడా అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా అక్కడ పనులు చేసుకుంటూ ఉండగా రైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కరెక్ట్ గా అదే టైంలో ఒక గన్ను పట్టుకొని చేతిలో ఇమీడియట్ గా పరిగెత్తుకుంటూ అక్కడ నుండి ఫైరింగ్ చేసుకుంటూ కూడా ఎలెన్ లోపలకు ఎంటర్ అయ్యాడు. అయితే అదే సమయంలో సెక్యూరిటీ మొత్తం కూడా అలర్ట్ అయ్యి పూర్తిగా వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టింది. బట్ ఈ ఫైరింగ్ లో ఒక సెక్యూరిటీ అధికారి గాయపడ్డారు. ఆ సూట్ లో ఉన్న సెక్యూరిటీ అధికారిని మనం చూడొచ్చు. ఆయన కూడా ఇమీడియట్ గా గన్ను తీసుకొని ఆయనపై ఫైర్ చేసే క్రమంలో ఆ విజువల్ ని సైతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఫ్యూ సెకండ్స్ గ్యాప్ లోనే పూర్తిగా కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడికి వచ్చేసిన విజువల్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి.